అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర తోటకూరతో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే దీంతో పాటు హెల్తీగా పెరుగు చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం నార్మల్గా వెజ్ పులావ్ అలాగే చికెన్, మటన్, ఫ్రాన్స్తో పులావ్లు, బిర్యానీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇలా ఆకుకూరలతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా గోంగూరని అలాగే తోటకూరని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 3 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇంకేవైనా మసాలాలు ఉంటే వేసుకోవచ్చు. అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని ఒక ఆనియన్ను, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేవి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు గోంగూరని అలాగే 2 కప్పుల తోటకూరని వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆకుకూరల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర ఎంత వేసినా మగ్గేసరికి చాలా తక్కువ అవుతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట, అంతవరకు ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత 2 కప్పుల వాటర్ వేయాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అలాగే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. 1/2 కప్పు కన్నా కొంచెం వాటర్ వేయాలి. వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేయాలి, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్ వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేయాలి. చూడండి, నేను ఈ రైస్ వాడుతున్నాను. బిర్యానీకి ఇదైతేనే బాగుంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక ఆనియన్ను, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల కీర, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు వాటర్ వేయాలి. వాటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి, ఉండలేమి లేకుండా. ఇలా ఫైన్గా బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, కీర, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవడమే.
చూడండి ఈ విధంగా అయితే పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. చూడటానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా చలవ చేస్తుంది కూడా. చూడండి ఈలోపు ఎసరు మరిగింది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ మొత్తం పోయే వరకు చల్లార్చుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అయితేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మూత తీసి చూడండి, మనకి పులావ్ రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వస్తుంది, కరెక్ట్గా ఉడుకుతుంది. రైస్ అనేది గట్టిగా లేకుండా నేను చెప్పినట్టు వాటర్ మెజర్మెంట్ వేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా ఆకుకూర పులావ్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. కదండి, చాలా బాగా వచ్చింది గోంగూర తోటకూర బిర్యానీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఒక్కొక్కసారి కర్రీస్ అవి తినరు, ఇలా ఒకసారి చేసి పెడితే ఇష్టంగా తింటారండి. దీంతోపాటు పెరుగు చట్నీ కాకుండా వేరే ఏమైనా మసాలా వెజ్ కర్రీస్ ఏమైనా సరే సర్వ్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.